ఉపవాసం ఎందుకు చేయాలి? అసలు ఈ ఉపవాసం ఏ రకముగా చేయాలి? ఉప అనగా సమీపముగా, వాసం అంటే నివసించడం అనే అర్థం వస్తుంది. ఉపవాసం అనగా దేవుడికి దగ్గరగా ఉండడం అనే అర్థం. ఉపవాసం చేయమనగానే ఏమీ తినకుండా తాగకుండా ఉండడం అని కాదు. ఆ భగవంతుడిని ఆరాధించడానికి శరీరం మనకు ఒక సాధనం. అటువంటి శరీరానికి ఇబ్బంది కలగకుండా మితంగా ఆహారాన్ని తీసుకునే ఉపవాసం చేయడంలో ఎటువంటి దోషము లేదు. ఎక్కువగా తినడం వలన మనకు నిద్ర వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది. అప్పుడు భగవంతుని యందు దృష్టి ఉండదు. కాబట్టి మితంగా ఆహారాన్ని తీసుకుని భగవంతుడిని స్మరిస్తూ ఉపవాసం చేయాలి. ప్రత్యేకించి ప్రతి నెల ఏకాదశి ఉపవాసం చేయాలి. ఈ ఏకాదశి ఉపవాసం ఎటువంటి ఆహారం తీసుకోకుండా పూర్తి రోజు ఉపవాసం చేయాలి. తద్వారా మన ఆరోగ్యమంతా కూడా మెరుగయ్యి ఆరోగ్యమంతా కూడా సమతుల్యంగా ఉంటుంది.